హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ కాకరకాయ ఫ్రైకి మనం ఇంట్లో నేను చేసి పెట్టుకున్న నువ్వుల కారం ఉంటుంది కదండి, నువ్వుల పొడితో కారం చేసుకున్నాను కదా. కొంచెం ఇందులో కారం వేసుకుని మనం దీన్ని కొంచెం కారం వేసుకుందాం అండి. చేసుకున్న దాంట్లో స్టవ్ వెలిగించుకుని ఆయిల్ కూడా పెట్టుకున్నాను, హీట్ ఎక్కాలి కదండి. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుని ఈ పొడి అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఈ నువ్వులు, కొంచెం ధనియాలు, జీలకర్ర మనం వేసుకుని కొన్ని పల్లీలు వేసుకుని పొడి చేసుకుంటాం అన్నమాట నువ్వుల కారానికి. ఇది ఇంట్లో ఉందని మీకు ఇంకా ప్రాసెస్ చూపించట్లేదు. ఇప్పుడు ఇవి ఇందులో ఇలా ఇవి కట్ చేసుకుని క్లీన్ చేసుకుని కాయల్లాగే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కాకరకాయలు చాలా రకంగా ఫ్రై చేస్తారు, కూర చేస్తారు. మొన్న ఒకసారి మీకు ఆ ఫ్రై చూపించాను కదండి. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై చేద్దామని. కారం, ఉప్పు అవన్నీ కలిపేసింటే అండి ఇది. ఇంకా కారాలు కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం మసాలాలు కూడా తగిలించుకోవచ్చు. లవంగాలు, యాలకులు అవి. కాకరకాయ వేడండి, ఇంకా అవన్నీ వేసుకోకూడదు. సింపుల్గా మనం చేసేసుకోవాలి. పల్లి పొడితో కూడా మనం చేసుకోవచ్చు. నువ్వుల పొడి, నువ్వుల కారం, పల్లి కారం మనం చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాం కదండి. ఆ కారం మనకి అలా సరిపోతుంది అన్నమాట. నేను సింపుల్గా చేసేస్తాను. అక్కడికి ధనియాల పొడి చేసుకున్నది ఇంట్లో ఉంటే అది కూడా మనం ఇలాగా ఇందులో డిప్ చేసేసుకుని శుభ్రంగా కాయల్లోని పెట్టేసుకుని డీప్ ఫ్రైలా చేసుకొని మగ్గించేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కాయల్లో ఇలా కూరేసుకోవడమే. చేసుకుని ఇంట్లో ఉంటే త్వరగా మనకి అయిపోద్ది, వేతన ఏముండదు. పక్కన రైస్ పెట్టేసాను. కరెక్ట్గా 10 కాయలు వచ్చినాయండి, చిన్న చాలా బాగున్నాయని ఇది ఇలా చేస్తున్నాను. లేకపోతే పెద్దవైతే ముక్కలు చేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసేసి, కాకరకాయలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసినట్టు కట్ చేసేసి ఇవి కొంచెం మనం పులుపు పెట్టుకుని వండుకున్నా కూడా శుభ్రంగా కరెక్ట్గా మనం తీసుకున్నా సరిపోయిందండి. ఇదిగోండి ఆయిల్ పెట్టాను. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా. మనం ఇప్పుడు ఇవన్నీ ఈ కాయల్లో పెట్టుకున్నాం కదండి, ఈ నువ్వుల కారం ఇవి ఒక్కొక్కటి మనం ఈ ఇందులో ఆయిల్లో పెట్టుకొని వస్తున్నాను. ఇప్పుడు అలా మూత పెట్టుకున్నామండి. ఇలా మధ్య మధ్యలో మనం దాటి తీసుకుని ఇవ్వండి. చక్కగా ఇవి ఇలాగా మగ్గిపోతాయి, కాయల్లాగే మనం మగ్గిపోతాయి అన్నమాట. మూత పెట్టుకుని కొంచెం టైం పడుతుంది, అలా స్లోగా స్లిమ్లో మగ్గించుకోవాలన్నమాట అండి. ఒకసారి మళ్ళీ చూసుకుందామండి. ఇదిగోండి ఇలాగ మనం కొంచెం టైం పడుతుంది.
అయినా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అన్నయ్యది? ఇప్పుడు ఎవరైనా అలా చేస్తారా? అన్నయ్యకే నెలకి తక్కువ డబ్బులు అవుతలేదు కదమ్మా. అడగలేదు కదా. అన్నయ్యకే నెలకు 10,000 అవుతున్నాయి మాకు. ఎవరో చెప్పుకుంటాం, ఎవరిస్తా తెచ్చి ఎవరు ఇచ్చేవాళ్ళు ఏమి లేరు కదా. ఇమ్మని కూడా కాదు. ఒకసారి మళ్ళీ కూడా చూసుకున్నాం. ఆ పక్క ఈ పక్క మనం ఇలా తిప్పుకుంటా ఇదమ్మా డాడీకి కాకరకాయ డీప్ ఇలాగ గుత్తుకాయ ఇలా చిన్నవి ఉన్నాయని ఇలా చేస్తున్నాం. కాకరకాయలమ్మా ఏమీ తినవు, డాడీకి ఇష్టం అది. చీ అంట, ఇంకేమీ తినవు. మనం ఇంకా ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి ఇవి. ఒకసారి మళ్ళీ చూస్తున్నామండి. మళ్ళీ మనం శుభ్రం ఫ్రై అయిపోయాయండి కాయలు. ఫ్రై అయిపోయాయి. మనం ఇంకా మనకి కొంచెం గ్రేవీలో కావాలంటే కొంచెం అప్పుడు కూడా మనం పైన వేసుకోవచ్చు అన్నమాట. నేను కొంచెం వేస్తాను, దీంట్లో అయిపోవచ్చింది. ఇదిగోండి, కొంచెం మనం పైన ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. పెట్టుకుని 2 నిమిషాలు ఉంచుకుందాం. ఒకసారి మనం చూసుకుందాం. మొత్తం ఇదిగోండి ఫ్రై అయిపోయింది. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని మనం డౌట్ వస్తుంది, ఉప్పు కూడా చూస్తాను నేను ఉప్పు సరిపోయిందో లేదని. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అన్నీ కూడా ఇదిగోండి, చూడండి శుభ్రంగా ఫ్రై అయిపోయింది. ఇలా కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇప్పుడు మూత పెట్టేసుకున్నామండి. మూత పెట్టేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. ఇదిగోండి, మనం కుక్కర్లో రైస్ పెట్టేసాను. ఈరోజు లంచ్ వచ్చి వైట్ రైస్ కాకరకాయ ఫ్రై చేసాను. కాయల పలంగాని ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనకి నిన్న కర్రీ కూడా ఫ్రిడ్జ్లో ఉంది, అది ఈరోజు లంచ్ ఇది అన్నమాట. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. భూమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి. ఈ కర్రీ కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. షేర్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.